ఎవరిని చూసినప్పుడు మీకు ఉదయ్ కిరణ్ గారు గుర్తొస్తారు మామూలుగా? విజయ్ దేవరకొండ. అవునా? ఎందుకలా? మేమంతా బాగా కనెక్ట్ అయ్యాం ఆయనకి, బికాజ్ ఆయనలో మాకు చాలా ఉదయ్ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ నితిన్ ది రీసెంట్ కూడా ఏదో ఒక మూవీ వచ్చింది కదా, ఐ డి నాట్ సీ బికాస్ ఆఫ్ నితిన్, ఐ సా ఓన్లీ బికాస్ ఆఫ్ ఉదయ్. నితిన్ లో చాలా కట్స్ ఉన్నాయి, నితిన్ గారిలో కూడా ఐ కెన్ సీ లాట్ ఆఫ్ కట్స్. అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ, బికాస్ విజయ్ దేవరకొండ కూడా ఐ థింక్ ఏ సపోర్ట్ లేకుండా వస్తున్న మనిషి, సో అలా కూడా కనెక్ట్ అయ్యాము. యాజ్ వెల్ యాజ్ ఎందుకో కొన్ని యాంగిల్స్ లో ఉదయం చూస్తున్నట్టే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మధ్య ఎప్పటి నుంచో, ఎప్పుడైతే ఆయన చనిపోయారో అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ గారి బయోపిక్ అని ఎప్పటికప్పుడు న్యూస్లు వస్తూనే ఉన్నాయి. తేజ గారు తీస్తానన్నారు, అండ్ రీసెంట్ గా వర్మ గారు కూడా అనౌన్స్ చేశారు. బట్ మీకు ఎలా చూడాలని ఉంది ఆయన బయోపిక్ తీస్తే ఎవరు యాక్ట్ చేయాలని ఉంది యాజ్ మీ సిస్టర్ గా? I haven't given a thought about it. వద్దంటారా? అసలు మీకు ఇష్టమేనా, ఇష్టం లేదా అసలు మామూలుగా? అంటే ఇప్పుడు చాలా మంది మహానటి వచ్చింది, అలాగే కొన్ని యాత్ర ఇలాంటి, అంటే ఒక రియల్ స్టార్ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మాకు తెర మీద చూడాలన్న ఉత్సాహం ఉంటుంది. I'm also happy if it comes because his dedication. If anyone is going to show how much hard work he has done to come to that position, definitely yes, it will impress many. I mean, chala mandi adugutunnaru, madhya youth andaru, they should get impressed with that, the dedication part of it. Yes, if I would be glad to see that if it comes out. Okay, అంటే ఆ క్యారెక్టర్ మళ్ళీ మీకు నచ్చిన విజయ్ దేవరకొండ గారే చేయాలా? I would love to. సో మీరేం చెప్తారు యాజ్ ఒక సిస్టర్ గా బ్రదర్ గురించి, మీరేం చెప్తారు? I'm a very very proud sister. చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుందండి, ఎందుకంటే ఎంతో కష్టపడ్డాడు వాడి, పడిన వెనకాల కష్టం చూస్తూనే ఉన్నాం కాబట్టి, ఎంతో కష్టపడి మెట్టు ఫామ్ చేసుకుని బాగా తన పాత్ ఫామ్ చేసుకుని ఫ్రమ్ జీరో టు హీరో అయ్యాడు. And he has achieved that stardom, he has achieved his dream. So I only give that one piece of advice to anyone, that there's nothing which is impossible. Impossible and a word I laid. Anything you want to do, put a little bit of effort, and if that's not enough, a little more effort. Ante gani, that's it. You can achieve anything, like how Uday has proved it, from nothing to everything he has achieved. So alla ante, keep giving your best and daring. And starting లో కూడా మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండేది, అలా మెయింటైన్ చేసేవాళ్ళ ఉదయ్ అన్న? లేకపోతే షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసి ఫ్యామిలీ ఇలా ఉండేదా? లేకపోతే షూటింగ్ అయిపోయినా కూడా ఫ్రెండ్స్ తో సరదాగా అని? అంటే సునీల్ గారు మంచి ఫ్రెండ్ అప్పట్లో ఆయనకి, సో ఎలా ఉండేది ఆ ర్యాప్, ఎలా ఉండేది ఫ్రెండ్స్ తో? షూటింగ్ వరకు ఫ్రెండ్స్ తో, యూనిట్ తో, ఫ్రెండ్స్ తో అందరూ బాగుంటారు. బట్ వన్స్ హీస్ హోమ్ హీస్ అ ఫ్యామిలీ మ్యాన్. ఇక వేరే లేదు, ఇంట్లో అమ్మ నాన్న అందరు కూర్చుని తినాలి, ఎవ్రీథింగ్. అగైన్ వి వర్ కంప్లీట్ ఫ్యామిలీ ఇంట్లో. ఎవరంటే బాగా ఇష్టం ఉదయ్ గారికి? అమ్మ పెట్టు. అక్క మీకేమన్నా గుర్తుంది? అంటే మామూలుగా ఇప్పుడు ఫస్ట్ టైం మన ఫస్ట్ శాలరీ, ఒక ఫస్ట్ రెమ్యునేషన్ అనేది, సో చాలా మనకి బాగా ఇష్టమైన వాళ్ళకి ఏదో ఒకటి కొనిపెట్టి ఇవ్వాలి అని ఉంటుంది. అలా ఉదయ్ గారు ఆయన ఫస్ట్ రెమ్యునేషన్ తో కానీ, ఆయన రెమ్యునేషన్ తో కానీ మీకేమన్నా ఇవ్వటం, మీకేమన్నా గిఫ్ట్ ఇలా మీకేమన్నా గుర్తుందా? చిత్రం వాజ్ హిస్ ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ రెమ్యునరేషన్ చెక్ వచ్చింది వాడికి, ఆ చెక్ అలాగే పెట్టుకున్నాడు, ఆ చెక్ అలాగే పెట్టేసుకున్నాడు. ఇప్పటికీ అలాగే? ఆ చెక్ ఉంది, మీ దగ్గరే ఉంది? అది నాన్నగారు వాళ్ళ దగ్గర ఆ చెక్ అలా పెట్టేసుకున్నాడు. లేదు, ఆ చెక్ అసలు ఈవెన్ హీ డిడ్ంట్ డిపాజిట్ అండ్ చేయలేదు, అలా పెట్టేసుకున్నాడు అంతే. బికాస్ ఇంకా దట్ వాజ్ హిస్ డ్రీమ్, చైల్డ్హుడ్ అంబిషన్. అది అచీవ్ అయిన రోజు మటుకు హీ సెడ్ దట్ ఐ విల్ నాట్ ఎన్కాష్ దిస్ చెక్, నేను ఇది ఇలాగే పెట్టేసుకుంటానని. తన ఆల్బమ్ పెట్టుకున్నాడు ఒకటి, ఆల్బమ్ లో పెట్టేసుకున్నాడు. మీకేం గిఫ్ట్ ఇవ్వలేదు అక్క? ఇదిగో అక్క నా ఫస్ట్ రెమ్యునేషన్, నేను సంపాదించిన దాంతో ఇదిగో నీకు చీర, లేకపోతే ఏదో ఒక ఇలాంటివి ఉంటాయి కదా, క్యూట్ గా మంచి మూమెంట్స్ ఉంటాయి కదా? అంటే 2-3 సార్లు హీ కేమ్ టు మస్కట్ అండి. పిల్లల ప్రాణం, చాలా ఇష్టం, ఇద్దరు పిల్లలు వాడికి. సో తేజ, మా బాబు బర్త్డేకి, మా బాబు పేరు కూడా తేజ. సో మా బాబు బర్త్డేకి సర్ప్రైజ్ చేయడానికి హీ కేమ్ ఆన్ అ సర్ప్రైజ్ విజిట్. నాకు నువ్వు అనుకుంటాను. వెన్ హీ వాస్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ షూటింగ్, హీ వెంట్ వయా
మస్కట్. సో అక్కడ వచ్చి సర్ప్రైజ్ చేశాడు. అప్పుడు హీ బాట్ అ క్యూట్ లిటిల్ సారీ ఫర్ మీ. దట్ వాస్ సో స్వీట్ టు గెట్. అండ్ వన్స్ దుబాయ్ నుంచి హీ బాట్ మీ అ పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్. So that was very, it is materialistic though, but that feel akka konkellalana thought was enough, no? So mom ki naku two bangles తీసుకుని వచ్చాడు. So that was memorable. But otherwise I have lots of gifts from him, which is immaterial. I mean materialistic కాకుండా గిఫ్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకే. అంటే ఎప్పుడైనా ఏడిపించటాలు సరదా చాలా ఉండేవి, ఇలాంటి చాలా ఉండేవి. చాలా అల్లరి చేసేవాడు, నన్ను బయట పట్టేవాడు మా అమ్మ దగ్గర, నన్ను కొట్టించేవాడు మా అమ్మ వాళ్ళు. ఆ అల్లరి అయితే చాలా సార్లు చేసేవాడు. నన్ను అమ్మ డాడీ తిట్టుంటే వాడికి సంతోషం. అయ్యో చిన్నప్పుడు వెరీ స్మాల్. సో ఏదో నాకు ఒకసారి పట్టీలు పోయిందనమాట. మేము ఆడుకుంటుంటే పట్టీలు పోయింది ఒకటి. నన్ను రాత్రి చూస్తే ఒకటే పట్టి ఉంది. ఉదయ్ నా పట్టీలు పోయింది, ఉదయ్ ఒకటి పడిపోయింది అని. చెప్పొద్దురా అమ్మకి, రా మనం పోయి ఒకసారి మనం ఎక్కడ ఆడుకున్నాం అక్కడ పోయి వెతుకుదాం రారా అని. సో వచ్చాడు నాతో. ఇద్దరు ఏదో అమ్మ కడుపు ఫుల్గా ఉంది వాకింగ్కి వెళ్ళొస్తామని చెప్పి అబద్ధం చెప్పి వి వెంట్ అవుట్ టు సర్చ్. దొరకలేదు. నేను ఇంటికి వచ్చి చెప్పొద్దు ఉదయ్ ప్లీజ్, అమ్మ తిడుతుంది నన్ను, నాకు భయం, వెండి పట్టి కదా చెప్పొద్దురా అని. ఓకే అక్క చెప్పండి, నో ప్రాబ్లం అని. పొద్దున్న లేచేటప్పటికి మా అమ్మ వచ్చింది కోపంగా. పట్టి ఎక్కడే నీది అని అడిగింది. నేను ఇంకా లేవలేదు. ఎలా తెలిసింది పట్టి పోయిందని? నీ పట్టి ఏదే అనింది. అంటే అమ్మ అది ఇక్కడ ఉంటుందేమో మంచం మీద అని. అంతే అమ్మ నన్ను కొట్టడం స్టార్ట్ చేసి, అబద్ధం చెప్తావా, పోయింది కదా నిన్న. అమ్మ నీకు ఎట్లా తెలుసు అమ్మా, చెప్పాడు నాకు వాడు అని. అమ్మ బడవ అలా దొంగ పనులు చాలా చేసేవాడు. ఈ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఆ టైంలో లైఫ్ స్టైల్ అలా ఉండేది అక్క? ఎందుకంటే మీరు ఫస్ట్ 3 సినిమాలకి మీరు ఉన్నారు కాబట్టి, ఆ పొద్దున లగటం, రెడీ అవటం, జిమ్, ఆ లైఫ్ స్టైల్ అలా ఉండేది ఉదయ్ కిరణ్ గారికి? నార్మల్ లైఫ్ స్టైలే ఉండేది. నార్మల్ లైఫ్ స్టైల్. తర్వాత నేను మనసంతా నువ్వే దగ్గర నుంచి హీ గాట్ అ లిటిల్ సీరియస్ అండ్ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం ఇంట్లో, అండ్ చాలా సీరియస్ అయ్యాడు అనమాట మనసు. బట్ అదర్వైజ్ చిత్రం నువ్వు నేను చిత్రంకి బాగా తగ్గమన్నారు. చిత్రంకి కొంచెం వాడికి బాడీ ఉండేది, బట్ దాంట్లో చాలా చిన్నగా కనిపించాలని చెప్తే బాగా తిండి తగ్గించేసి తగ్గాడు. నువ్వు నేనుకి కొంచెము స్పోర్ట్స్ పర్సన్, దాంట్లో కొంచెం మసిల్ పెంచాలి అంటే దానికి పెంచాడు. అట్లా అంటే మూవీకి ఏం అవసరం ఉందో దాన్ని బట్టి అలా చేసేవాడు. అలా ప్రతి మూవీకి మూవీకి అంటే మామూలుగా ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్, ఈ ఫుడ్, ఇవి కూడా కొంచెం మీరు దగ్గరుండి చూసారు కాబట్టి మీరేమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు? ఇంకా గ్లామర్ గా కనిపించాలి ఉదయ్, ఇంకా అసలే నేను కూడా విన్నాను చాలా సార్లు, చాలా మంది అమ్మలకి నువ్వు అంటే క్రష్ అంట ఈ టైప్ లో. హీ ఓన్లీ యూస్ టు హ్యావ్ అ కపుల్ ఆఫ్ డైటీషియన్ ఫ్రెండ్స్ నుంచి తీసుకుని హీ వాస్ రిగరస్లీ ఫాలోయింగ్ ఆల్ దట్. ఓకే. ఈ ఎగ్, మేము ఎగ్ కూడా తినము, బట్ ఎగ్ వైట్ తింటే మంచిది అని అట్లా హీ యూస్ టు హ్యావ్ లైక్ దట్. అట్లా హీ యూస్ టు ఎంక్వైర్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ హీ యూస్ టు ఫాలో దట్ స్ట్రిక్ట్ గా. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొన్ని సినిమాలు కొంతమంది హీరోలు చేయాలి, అవి మిస్ అయ్యి వేరే హీరోకి వెళ్తూ ఉంటాయి. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మేము షాక్ అవుతున్నాం, యాజ్ అ ఫ్యాన్స్ కూడా చాలా మంది అరే భలే సినిమా మిస్ అయింది అంటే. రీసెంట్ గా కూడా అండ్ మన మురళీమోహన్ గారి ఇంటర్వ్యూ, ఇలాంటి ఇంటర్వ్యూ చూసినప్పుడు కొన్ని బయటకు వచ్చాయి అనమాట. లైక్ అతడు ఉదయ్ కిరణ్ గారు చేయాల్సింది అలా ఆగిపోయింది. ఈ డిస్కషన్ ఎప్పుడైనా జరిగేదా, లేకపోతే మీరు విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మంచి సినిమాలు మిస్ అయినాయి ఈ టైప్ లో ఏమన్నా, ఉదయ్ మంచి సినిమాలు మిస్ చేసుకున్నాడు, లేకపోతే దాని వెనక రీజన్స్ ఏమన్నా మీతో షేర్ చేసుకోవటం అలా ఉదయ్ అన్న ఇప్పుడు? అంత లేదండి నాతో ఎప్పుడు. బట్ హీ డిడ్ టెల్ అ కపుల్ ఆఫ్ మూవీస్ దిస్ ఐ వాస్ సపోజ్ టు డూ విత్ సమ్ కారణాల వల్ల అవ్వకపోవడము అండ్ అట్లా, బట్ నాట్ వెరీ ఇన్ డీటెయిల్. ఎప్పుడు నాతో ఇక ఆఫ్టర్ ఫస్ట్ 3 మూవీస్ తర్వాత అంత డీటెయిల్ గా నాతో ఎప్పుడు షేర్ చేసుకోవడం అవ్వలేదు.